చేసిన దైవజనులకు, క్రైస్తవ సమాజానికి ముందుగా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు జోరగండి బ్రహ్మారెడ్డి గారు నియోజకవర్గ స్థాయిలో 5 మండలాల నుండి దైవజనులను, క్రైస్తవ సమాజాన్ని ఐక్యపరిచి ఇంతటి ఆహ్లాదకరమైన, ఉత్సాహమైన, ఆనందభరితమైన క్రిస్మస్ సంబరాలను పండుగకు ముందే ఇంత ఘనంగా నిర్వహిస్తూ దైవజనులకు నూతన వస్త్రాలు బహుకరిస్తూ క్రైస్తవ సమాజం అంతటిని ఐక్యపరిచి ప్రేమ ఇందులో పాల్గొనే విధంగా ప్రేమించిన గౌరవ శాసనసభ్యులు జోరగండి బ్రహ్మారెడ్డి గారికి క్రిస్టియన్ కమ్యూనిటీ తరఫున సంపూర్ణంగా నిండైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి మన ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారికి కూడా ఆధ్యాత్మిక భావన, ఆధ్యాత్మిక ధోరణి కూడా చాలా ఎక్కువ. మరి బ్రహ్మారెడ్డి గారి యొక్క సామాజిక రాజకీయ జీవితాన్ని మనం అధ్యయనం చేస్తే అప్పుడు పార్టీ కార్యక్రమాల్లోనూ, ఇటు ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ పాల్గొనడమే కాకుండా దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా పాల్గొనడం మన పత్రికలలో, సామాజిక మాధ్యమాలలో చూస్తూనే ఉన్నాం. అంటే ఒక రాజకీయ నాయకుడిలో అటువంటి ఆధ్యాత్మిక చింతన, అటువంటి గుణగణాలు, ఆ భక్తి భావన ఉండటం అనేది సమాజానికి చాలా ఆదర్శనీయమని చెప్పడం ఎటువంటి సయోక్తి లేదు. ఒక క్రైస్తవులే కాదు, క్రైస్తవులైనా, ముస్లింలైనా, హిందువులైనా మరి బ్రహ్మారెడ్డి గారికి ఆ వర్గాల మధ్య ఉన్నటువంటి స్నేహబంధం ఎప్పటి నుండి కాదు, వాళ్ళ తల్లిదండ్రులు జోరగండి నాగిరెడ్డి గారు, దుర్గమ్మ గారి కాలం నుండి వారి మధ్య ఈ క్రైస్తవులు, హిందువులు, ముస్లింల మధ్య ఉన్నటువంటి స్నేహబంధం ఇప్పటికీ నిర్విరామంగా కొనసాగుతూ ఉండటం అనేది నిజంగా మనం చాలా ఆనందించి సంతోషించాల్సిన విషయం. మీరందరూ చప్పట్టబడ్డారు. వారి కుటుంబం సమాజాన్ని ఎంతగా ప్రేమిస్తుందో మనం కూడా ఒక్క స్మరణ చేసుకోవాలి. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్తాను. ఈ సందర్భము ఆ సందర్భం నాకేం తెలియదు, కానీ అన్న మీరు మనసు పెట్టాలి. చైర్మన్ గారు కేశవన్న కుంచెడ్డి గారు, ఈ తరానికి చెందిన మనం క్రైస్తవం చాలా అదృష్టం, చాలా చాలా అదృష్టం. ఎందుకంటే మనకు ముందున్న మన పూర్వీకుడు, మన పితరులకు ఆరాధించడానికి దేవుడు కూడా లేదు. 33 కోట్ల దేవతలు ఉన్న ఈ భారత సమాజంలో ఒక్క దేవత కూడా మనకు ఆరాధించడానికి లేదు. ఒకవేళ ఉన్న నిషేధించబడింది. అయితే ఈ అంతరాయతనం వల్ల మనకు ఒక్క మేలు జరిగింది. అదేం లేదంటే దయామయుడు, కరుణామయుడు, సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువులు మన మధ్యకు వచ్చాడు. క్రైస్తవం మనలో నిలిచింది. ఈ క్రైస్తవ మిషనరీ ద్వారా మనకు విద్య అందించింది, పూడు గొడ్డ నేల అందించింది. ఎంతటి ఎత్తులైన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి సైతం దైవజనులను చూస్తే 2 చేతులు తెచ్చి నమస్కరిస్తారు. అది మన గొప్పతనం కాదు, అది మన గొప్పతనం కాదు. మన యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉండటం వల్ల మనకు వచ్చినటువంటి ఆధిక్యత, ఆ ధన్యత, ఆ గొప్పతనం. కాబట్టి మన క్రీస్తు బోధకు మన కృతజ్ఞతలై ఉండాలి. మన క్రైస్తవులు ఉప్పు లాంటి వారు. ఇట్స్ నాట్ మై వర్డ్, బైబిల్ థియరీ, బైబిల్ సేస్. మనం చెప్పేది కాదు. ఎందుకు ఉప్పు తప్పు వచ్చారంటే ఖరీదైన తిరుమండలాలు, ముడి పదార్థాలన్నీ సూపర్ మార్కెట్లలో భద్రంగా ఉంటాయి, కానీ ఉప్పు బయట ఉంది. ఉప్పు చాలా చౌక బయట ఉంది. అయితే ఎంత ఖరీదైన భోజన పదార్థాలు ఉన్నా ఉప్పు లేకపోతే వాటికి రుచి తగదు. అది చౌకైనా అది లేకపోతే రుచి తగదు. క్రైస్తవులు కూడా అలాంటి వారి. అయితే ఉప్పు నిస్సారం కాదు, ఉప్పు సారం తగ్గకూడదు. నిస్సారమైందనుకో అది బయట పారబడుతుంది, వచ్చేవారు కూడా తప్పుతూనే ఉంటారు. అంటే క్రైస్తవుల వ్యక్తిత్వం నిస్సారం కాకూడదు. మనం ఏ స్థితిలో ఉన్నా, పేదరికంలో ఉన్నా, దారిద్ర్యంలో ఉన్నా, మనం ఏ స్థితిలో ఉన్నా మన ఆలోచన గొప్పగా ఉండాలి, గౌరవం ఉండాలి, హుందాగా ఉండాలి. మన మాటలు, మన భాష, మన సంస్కృతి సమాజం ఇచ్చే విధంగా, సమాజం
వారితో కలిసిపోయే విధంగా ఉండాలి. అదే క్రీస్తు బోధ, క్రీస్తు చెప్పిన అనుసరణీయం. చిట్ట చివరగా సమయం లేదు కాబట్టి ఒకే ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను. బైబిల్లో ఉన్నటువంటి వాక్యం మనందరికీ కాదు, హిందువులకి, ముస్లింలకి, క్రైస్తవులకి, జైనులకి, యావత్ ప్రపంచ సమాజానికి బాగా పరిచయమైన వాక్యాన్ని నేను గుర్తు చేస్తాను. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము. బైబిల్ చెప్తుంది నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము అన్న ఒకే ఒక్క మాటలోనే బైబిల్ అంతా సంపూర్ణమై ఉన్నది. అంటే బైబిల్ మొత్తం మనం చదవకపోయినా, చదువు రాకపోయినా, నిన్ను వలే అంటే మనం ఎంతగా ప్రేమించుకుంటాము. మనం ఆరోగ్యంగా ఉండాలని, మన బిడ్డలు చదువుకోవాలని, గొప్పగా ఉండాలని, మంచి సంపద కలిగి ఉండాలని, మన కుటుంబం ఏ దిగులు రాకూడదని, ఏ చెత్త అమలకూడదని, మన బిడ్డలు ఉన్నతమైన స్థాయిలో ఉండాలని, మన కుటుంబం దినదినాభివృద్ధి చెందాలని ప్రతిరోజు ఎలా మనం కోరుకుంటామో మన పొరుగు వారి పట్ల కూడా అదే భావన, అదే వ్యక్తిత్వం, అదే మనస్తత్వం కలిగి ఉండాలి. అది బైబిల్ సారాంశం. ఆ ఒక్క మనస్తత్వం మనకు ఉంటే పరిశుద్ధ గ్రంథం అంతా పాటించినట్టే. అదే క్రీస్తు బోధ, క్రీస్తు సారాంశం. కాబట్టి క్రైస్తవుల మధ్య సమాధానం ఉండాలి, ప్రేమ ఉండాలి, క్షమాగుణం ఉండాలి. క్షమాగుణం మనలో ఉన్నట్లయితే ఎదురు విమర్శించడానికి అవకాశమే లేదు. వారి మీద పశువు పట్టడానికైనా, విమర్శించడానికైనా, ద్వేషించడానికైనా, కోపపడటానికైనా అవకాశం లేదు. సాధ్యమైనంత కొంత పదాలు ప్రతి ఒక్కరితో సమాధానం పడాలి, ప్రేమ కలిగి ఉండాలి, క్షమాగుణం కలిగి ఉండాలి. ఇదే క్రీస్తు బోధ. మరి ప్రేమ, వాత్సల్యం, అనురాగం, దైవత్వం, మంచితనం ఇవన్నీ మనుషులు పుట్టుకొస్తాయి. అవన్నీ ఉన్నంత మాత్రాన మనం దేవుడు ఉంటాం. ఈ కోపం, పగ, ఐశ్వర్య ఇవి కూడా మనకు వస్తాయి. అయినంత మాత్రాన మనం ఏమన్నా సాతాను కూడా కాదు. మనిషి స్వతహాగా జన్మతః